నమస్తే తీన్మార్ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మన్ను ఓసి అంబలి కాస్తున్న లీడర్లు, 3 ఇడియట్స్ అని తిడుతున్న జనం, అర్థం లేని సమ్మెకు అశోకుడి అండ, హైకోర్టు తిట్టినాక రాజుకున్న మంట, బాబు గారి ఆత్మగౌరవం ఫర్ సేల్, వచ్చే ఓట్ల వరకు హోల్సేల్, ఎదురు తిరిగిన కొండనాలికే సామెత, ఉన్న నాలికెకు ఊపిరి కరువు, తెల్లారక ముందే కూస్తున్న కోళ్లు, ఉలిక్కిపడి లేచిన ఎర్రబెల్లి రాయపాటి, కేకు కొయ్యమంటే మొత్తం తిన్నాడు, మురిపించి మరిపిస్తున్న పోరలు, ఆత్మగౌరవం అమ్ముతాం, సమన్యాయం సావగొడతాం, సమైక్యం దోపిడీ చేస్తాం. ఏంది రాములం మేము కూరగాయలు అమ్ముతున్నట్టు గట్ల అరుస్తుంది అనుకుంటుర్రా? అట్లేం అనుకోకుండ్రి, ఇవి అమ్మేదాన్ని నేను కాదు, 3 మూర్తులు ఉన్నారు. అలానే మన కడియం శ్రీహరి అన్న భాషలో చెప్పాలంటే 3 ఇడియట్స్. ఎవలా 3 చూడాలనిపిస్తుందా? జల్దిరా అయితే చూసుకోండి, మీకోసమే 3 డబ్బాలల్లా తయారు చేపించి పెట్టినాం, చూడండి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు, ముఖ్యమంత్రి హోదా కోసం కలలు కంటున్న జగన్మోహన్ రెడ్డి సారు, ఈ 3 కలిసి ఓట్ల పెంట రాజకీయం మొదలుపెట్టిండ్రు. సీమాంధ్ర జనం చేస్తున్న ఉద్యమం మీదికి దండయాత్ర చేస్తేందుకు తయారైనరు. ఇన్ని రోజులేమో తెలంగాణ ఉద్యమంతో ఆడి ఇప్పుడు ఆ ఆట అయిపోగానే మళ్ళా సీమాంధ్ర ఉద్యమంతో కబడ్డీ మొదలు పెట్టిండ్రు. నీతి నిజాయితీ ఈ 3 లేవు ఈ 3కి. జరంత ఎక్కువ తక్కువ తిడుతున్నట్టే అనిపిస్తుంది కదా అయ్యాల. కాకపోతే ఏంది మరి, పబ్లిక్ను మోసం చేస్తేందుకు వీళ్ళు చేస్తున్న మోసాలకు ఇది చాలా తక్కువనే. మరి ముందుగాల ఈ 3 మూర్తులు ఏం మాట్లాడినరో చూడుండ్రి ఒకసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణ సెంటిమెంట్ను గౌరవిస్తున్నాము అని చెప్పి ఇవాళ మేము చెబుతున్నాం. అయితే ఇవాళ తెలంగాణ ఇచ్చే శక్తి మాకు లేదు, తెలంగాణను ఆపే శక్తి కూడా మాకు లేదు. అరే జై తెలంగాణ కాదని మనం ఏమన్నా చెప్పినామా? అందరూ జై తెలంగాణనే అందరూ జై తెలంగాణనే తెలంగాణకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని, అదే మాదిరిగా తెలంగాణ ఏర్పాటు చేయమని 2008 నెట్టించాం. 2008 నెట్టిస్తే ఎవరు దీన్ని కాలయాపన చేశారు? కాంగ్రెస్ పార్టీ చేశారు, రాజకీయానికి ఉపయోగించారు. ఎవరి చేతుల్లో ఉంది? కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉంది. బలం వాళ్ళకుంది, బిల్లు వాళ్ళు పెట్టాలి. వాళ్ళు పెట్టకుండా ప్రతిరోజు మన లెటర్ పక్కన పెట్టుకొని కావాలని నువ్వు చెప్పు అంటే మేము మాత్రం చెప్పాం. విన్నారు కదా మరి మన ముఖ్యమంత్రి సార్ ముచ్చట. ఇంకో దిక్కినుండ్రి. రాష్ట్రం కలిసి ఉండాలని ఎందుకు చెప్తున్నామంటే నీరు పంపకంలో ఇబ్బంది వస్తుంది మనకు. ఇది చూడుండ్రిగా చంద్రబాబు గారిది ఇంకో దిక్కు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీలో తీర్మానం చేసి ఆనాటి ఎన్డీఏ గవర్నమెంట్ కి పంపించారు. ఎన్డీఏ గవర్నమెంట్ లో మనం భాగస్వాములుగా ఉన్నాం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని నేను చాలా స్పష్టంగా చెప్పాను. హైదరాబాద్ నగరం తెలంగాణలో ఉంది, వేరే రాజధాని వేరే రాష్ట్రం అవసరం లేదని స్పష్టంగా ఆయన కూడా చెప్పిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను. అయిపోయిందా? ఇక జగన్ అన్న గొంతుల మాట విజయమ్మ నోటి నుంచి నుండ్రి. మనందరము కలిసి న్యాయం జరిగించుకుందాం. 2 ప్రాంతాలకు సమన్యాయం జరగాలనేదే వైఎస్ఆర్సీపీ కోరుకునేది. మనకు న్యాయం జరగాలని మనం అందరం కోరుతూ మరి దీక్ష కూర్చోబోతున్నా. ఇదన్నమాట ఇలా అసలు రంగు. సీమాంధ్ర ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి సారు తెలంగాణ ముచ్చట మీద మాట్లాడేటందుకు ఢిల్లీకి ఎన్ని మాటలవాయే? సెంటిమెంటును గౌరవిద్దామని చెప్పే ఆఖరికి సరే అని ఢిల్లీ వాళ్ళు చెప్పంగానే అట్లెట్లా అనే. మరి తెలంగాణ ఇస్తామని కేంద్రం వాళ్ళు చెప్పినప్పుడు ఈ బుద్ధి ఎందుకు లేదు సార్? అప్పుడేమో జై తెలంగాణ అంటావు, ఇప్పుడేమో ఇట్లా మాట్లాడతావా? ఎందుకు ఈ మోసం రాజకీయం? ఇక చంద్రబాబు గారు ఈయననే ముందుగా ఉత్తరం రాసిండు. మా పార్టీ పోలిట్ బ్యూరోలో అందరం కలిసి తెలంగాణ ఇవ్వాలంటున్నారు, మేము రాష్ట్రం అంతా తిరిగి అరుచుకున్నాం అని జై తెలంగాణ ఉత్తరం రాసిండు. కారు గుర్తోళ్లతో సోపత్ చేస్తే ముఖ్యమంత్రి పోస్టులో కూర్చోవచ్చని అప్పుడు ప్రయత్నం చేసిండు, కానీ పనితనం ఉల్టైంది. పబ్లిక్ మళ్ళా కొట్లాట సురువు చేయంగానే నేను ఉత్తరం రాసినా వెనుకకు తీసుకోలేదని చెప్పే. మరి ఇప్పుడు
రాష్ట్రం ఇడిపోకుండా అడ్డుకున్నది నేనే అని గుంటూరులో చెప్పే. ఈ తెలంగాణ ఇడదీయమని ఉత్తరం రాసింది మీరు కాదా, మళ్ళా అడ్డుకున్నారని చెప్పబడితే మీది నాలికేనేనా తాటిమట్టనా అంటున్నారు సార్ జనం. జగజ్జైలు నేత జగన్మోహన్ రెడ్డి ఈయనేం తక్కువ కాదు. అధికారంలోకి వచ్చేటందుకు కారు గుర్తులతో కూడా సోపతి పెట్టుకుందాం అనుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్ను గౌరవించిండ్రు. ఇప్పుడేమో ఇడుపులపాయల కూర్చొని తెలంగాణ ఉద్యమాన్ని బొంద పెడుతున్నామని చెప్పకనే చెప్పిస్తున్నాడు తల్లితోటి. అంటే ఏందిలా కథ? ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమంతో ఆడుకున్నారు. ఈ ముగ్గురు నేతలు చేయబట్టే కదా రాష్ట్రం ఇట్లయింది. ఇటు తెలంగాణ సెంటిమెంట్ను గౌరవిస్తారు, అటు సీమాంధ్ర సెంటిమెంట్ను గౌరవిస్తారు. ఒక్కటే నాలుకే రెండు దిక్కుల జై కొడుతుందా అయ్యన్న? మన తాన కొడతారు. ఎందుకంటే మీ ఓట్లు మళ్ళా కావాలనా, లేకపోతే ముఖ్యమంత్రి కుర్చీ దొరకదు కదా. అందుకే ఈ సమైక్య రాగం తీస్తున్నారు. వీళ్ళని కనుక సమైక్య ఉద్యమానికి సారథులను చేస్తారా అంటే సీమాంధ్ర ప్రజల ఆశలను బొంద పెడతారు. ఇందులో డౌట్ ఏం లేదు. రాజీనామాలు చేసి వచ్చిన వాళ్ళని కూడా సీమాంధ్ర జనం తరిమి కొడుతున్నా ఇంకా వస్తున్నారంటే అర్థం చేసుకోండి. సీమాంధ్ర జనం చేస్తున్న ఆందోళనను ఈ ముగ్గురు షటాక్ చొప్పున అమ్ముకుంటారు, జాగ్రత్త అని తెలంగాణ జనం సీమాంధ్ర అన్నలకు చెప్తున్నారు. తెలుగింటి పెద్దన్న గారి ఆత్మగౌరవం గుంటూరు జిల్లాలో విపరీతంగా అమ్ముడుపోతుంది. 2 రోజుల నుంచి అమ్ముతూనే ఉన్నా ఇంకా మస్తుగా మిగిలే ఉంది. చెటాకు అద్దె చెటాకులలో కూడా దొరుకుతుందంట. మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. మంచి తరుణం మించినా దొరకదు. వచ్చేసారి ఎలక్షన్ల వరకల్లా అమ్మకదారుడు మళ్ళా దొరకడో కానీ వెంటనే ఊరికి కొనుక్కోండి. వరేవా, చంద్రబాబు సార్ ఇన్ని రోజులకు ఒక నిజం చెప్పిండు. ఆత్మగౌరవం యాత్ర పెట్టి గుంటూరు జిల్లాల గుండెలు వలిగే ముచ్చట చెప్పిండు. కాంగ్రెస్ పార్టీకి జగన్ పార్టీ, కేసీఆర్ సార్ పార్టీలు 2 చెప్పుల సొంటి అని చెప్పిండు. కానీ మస్తు చెప్పిండులే. ఎంతైనా చంద్రబాబు సార్ అంటే చంద్రబాబు సారే. కడుపులో పెట్టుకున్న కసినంతా ఎక్కిండు. బాబు చంద్రయ్య సారు, మీరు చెప్పినట్టు జగన్ పార్టీ, కేసీఆర్ సార్ పార్టీలు కాంగ్రెస్ పార్టీకి చెప్పులే అనుకుందాం. మరి రాష్ట్రంలో 50కి ఎక్కువ బై ఎలక్షన్లు జరిగినాయి. ఇవే చెప్పుల దెబ్బకు మీ బంగారు తెలుగుదేశం పార్టీకి బతుకు తెరువు లేకుండా పోయింది కదా సార్. మరి చెప్పుల పార్టీలు చేయంగానే మీకు డిపాజిట్లు కూడా రాకుండా పోయినాయి కదా. మీది గొప్ప పార్టీ అయితే ఎందుకు ఓడిపోయినట్టు సార్? పబ్లిక్ అంతా చెప్పులనే ఎందుకు మోసిండ్రంటావు? ఒక్క దాంట్లో మొన్న జరిగిన అవనిగడ్డ తప్ప ఇంకేదన్నా గెలిచిండ్రా చెప్పు మీరు? సరే, అవతలి పార్టీలు చెప్పుల పార్టీలే అనుకుందాం. మరి మీది ఎటువంటి పార్టీ చెప్పాలి కదా. కానీ బయటోడు బద్మాష్ అంటివి, నువ్వేమో శుద్ధపూజ కాదంటివి. ఎట్లయితే సార్? మీ పసలేని ప్రసంగం అంటున్నారు జనం. విభజనకు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారే నాంది వలికిండి అంటివి. మరి అదే పెంటల తమరు తమ పార్టీ కూడా బొర్రిండ్రు కదా సార్. ఆయన నాంది వలికినప్పుడు మీరు వద్దనేది ఉండే, కానీ ఏం చేసిండ్రు? మేము కూడా తెలంగాణ రాష్ట్రం ఇస్తందుకు అనుకూలమేనని ఉత్తరం రాస్తిరి. ఆఖరికి ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష పేరంటంలో కూడా అదే ముచ్చట చెప్తిరి. అదటు పెడితే ముద్దపప్పు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే సోనియా గాంధీ కుట్ర చేస్తున్నదని అనబడితివి. మరి ఆ కుట్రలో మీరెందుకు సార్ పాల్పంచుకున్నారు? కుట్రకు అడ్డం పడి విభజనను అడ్డుకోకుండా ఓకే ఎందుకు చేసిండ్రు? ఇగో గురిగింజ నలిపేరు కదా అన్నట్టు చేసిన కథ అంతా చేసి ఇవాళ మంది మీద పొద్దుపోతా అంటే మంచిగుంటుందా చంద్రబాబు సార్? తెలంగాణకు మీరు చేయాల్సిన పవిత్ర కార్యమంతా చేసి ఇవాళ దెయ్యాలకు పిండాలు పెట్టొద్దని మాట్లాడుతున్నాం అంటే అర్థం పర్థం ఉన్నదా అంటున్నారు జనం. అర్థం చేసుకో సార్. పిల్ల ఉట్టక ముందే కుల్ల ఉట్టిండు మళ్ళొక ఆయన. పేరెందుకు దాచిపెట్టుడు కానీ ఆయననే మన ఏపీ ఎన్జిఓలకు ఇగిరం గల రథసారథి అశోక్ బాబు. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎవ్వరు చేయని పని ఒకటనే చేసిండు. చూసి నవ్వుతారో ఏం చేస్తారో చేసుకోండి. కాకపోతే పిల్ల ఉట్టక ముందే కుల్ల గుట్టిండు అనేది మాత్రం కరెక్ట్ సరిపోతుంది ఆయన చేసిన పనికి. మీరు వేసుకోండి. చెప్తే ఈయనని షడంగా చూడమంటారు పెద్దలు. అట్లనే ఉంది మన ఏపీ ఎన్జిఓల ముచ్చట కూడా. అరే వద్దురా నాయన, రాష్ట్రం ఇడిపోయినా ఈడనే ఉండు, ఎవరొద్దంటున్నారు అని జనం మొత్తుకున్నా అట్లెట్లయితుంది, ఎట్లిడిపోతుందని ఓ ఉద్దర పంచాయత్ తీసుకొచ్చిండ్రు. చెప్పి పబ్లిక్ యాస్ట్ వచ్చింది కానీ అశోక్ బాబు సోకు మీదకి వెళ్ళి దిగకపోయా. ఇప్పుడు ఏమైంది? ఏపీ ఎన్జిఓల సమ్మె ఎంత చక్కదనం ఉందో ఆఖరికి హైకోర్టు కూడా చెప్పే.
మేము సమ్మె చేస్తాం, రాష్ట్రం విడిపోవద్దని మొండికేసి మోకాళ్ళ దమాకు పెట్టి ఆలోచించబట్టే. బాబు తమరు సమ్మెలు చేస్తున్నది ఎందుకని కోర్టు అడిగితే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అంటిరి. సమైక్యంగా ఉంచాలంటే ముందుగా ఇడదీయాలే కదా. రాష్ట్రం ఇడిపోకనే పాయ, ఇడిపోయినట్టు సమ్మె చేయబడితిరి. ఇదెక్కడి పంచాయతీరా బాబు అంటున్నారు జనం కూడా. ఏపీ ఎన్జిఓకి ఎటువంటి నాయకుడు ఉన్నాడో చూడుండ్రిగా. ఏదన్నా డిమాండ్ చేసేటప్పుడు జర్రంతరన్న ఆలోచించాలి కదా. రేపు హైకోర్టు తిట్టగల్లా సోయి లేకుండా మాట్లాడితే అని. ఏడికెళ్ళి లీడర్ వైతివి సారు, నీకంటే పని చేయలేదు అనుకుందాం. మరి నీ దినసరి నౌకరోళ్ళన్నా చెప్పలేదా ఇట్లా చేయొద్దు మనమని? అయినా అశోక్ బాబు సారు, మీరు నాయకుడు అనుకొని మీతోని ఇన్నేళ్ళు సోపత్ చేసినాం, మీకు గీంత సోయి కూడా లేకుండా పని చేస్తున్నాం అంటే మీ నాయకత్వం మా అమాయకత్వం మాకే గమ్మత్ అనిపిస్తుందని అంటున్నారు తెలంగాణలో ఉన్న ఏపీ ఎన్జిఓలు. ఇంకా ఇదిగాక 7వ తారీఖు నాడు సమైక్య సభ పెడతానబడితివి. పెడితే తోలు తీసి తొండెం కడతామని మందకృష్ణ మాదిగన్నా చెప్పబట్టే. కొలువులు చేసి తోలు కొట్లాడేటందుకు నువ్వు సభ పెడుతున్నావేమో కానీ అందులో బడుగుల మనిషి మందాన్న మైల పోలు తీస్తాం, ఏమన్నా చిత్తరబత్తర చేస్తారా అంటే అని అనబట్టే. మర్యాద కొద్ది మంచిగుండుండ్రి, లేకపోతే నూకలు కూడా బాకీ లేకుండా చేస్తామనబట్టే. ఇప్పుడు ఏం చేస్తావో చెప్పిగా. ఆయన డీజీపీ నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకోవచ్చు, ఆయన ముఖ్యమంత్రి నుంచి పర్మిషన్ తీసుకోవచ్చు, లేదా ఆయన హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవచ్చు. ఆడ మీటింగ్ జరగాలంటే, సమాఖ్యవాదుల మీటింగ్ జరగాలంటే హైదరాబాద్లో ఎంఆర్పిఎస్ పర్మిషన్ ఇవ్వాలా. ఎంఆర్పిఎస్ పర్మిషన్ ఇవ్వకుండా అక్కడ జరగదనే విషయం కూడా మేము హెచ్చరిస్తున్నాం. ముందు తేల్చుకోవాల్సిందిగా నేను సమ్మెకు పిలిపించిన వాళ్ళందరికీ గుర్తు చేస్తున్నా. పేరుకు రాష్ట్రమంతటికి లీడర్ అంటావు, తెలంగాణలో నీకు సోపతే లేకుంటావా? సరే బల్మీకి నువ్వే లీడర్ అనుకుందాం. ఏం చేస్తాడు లీడర్ అంటే? ఆయన సీమాంధ్ర నౌకలరు తెలంగాణ నౌకలరు తిట్టుకోకుండా కలిసి ఉండాలి, కార్యాలు ఎట్లా చేసుకోవాలని నచ్చ చెప్పి పెద్ద మనిషి అనిపించుకుంటాడు. మరి నువ్వేం చేస్తున్నావు సారు? గంటకో లేని పంచా తయారు చేసి సమైక్య సభ అనబడితివి. వస్తారా ఎవరన్నా తెలంగాణలోకి వెళ్ళి? అందుకే తలకాయలున్న తాంబుర్రకు ఏమన్నా మంచి ఆలోచన వస్తే బుద్ధిగా చేయి, ఏది చేసినా అంటున్నారు నీ ఉద్యోగులే. కొండ నాలుకకు మందేస్తే ఏమవుతుందంట? ఉన్న నాలుక ఊసిపోతుందంట కదా. కానీ ఈడ కొండ నాలుకనే ఉన్న నాలుకకు మందేస్తుందంట, కానీ కొండ నాలుకనే ఊసిపోతుందంట. గమ్మత్తుదిలే ఉచ్చట. ఉంటుంది ఎందుకుండదు? నేను రోజు కూర్చొని ఇట్లా సామెతలు చెప్తుంటే మీరు ఇనుకుంటా కూర్చుంటే గమ్మత్ ఉండదా? మరి ఎప్పుడన్నా ఇట్లా మాట్లాడనీకి ట్రై చేసిండ్రా మీరు? అరే చెయ్యండ్రబ్బా, మంచిగా ఉంటుంది. సరే కానీ ముందుగా కొండ నాలుక స్టోరీ చూపించాలి కదా, చూపిస్తాం చూడండి. కొండ సురేఖమ్మ రాష్ట్ర రాజకీయంలో దారం తెగిపోయిన పతంగి. ఏం చేయాలనో తెలియక, ఎటు పోవాలనో తెలియక ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్నది. రాజన్నను చూసుకొని తెలుగుదేశం వాళ్ళని కరిసి ఇడిచిపెట్టింది. అన్నపాలన అంతం కాగానే కొడుకుకు పట్టాభిషేకం చేయాలని ఉన్న మంత్రి పట్టాను కూడా ఇడిచిపెట్టింది. ఆ తర్వాత పులివెందుల వారు యువరాజు కాకముందుకే సోపతి కట్ చేసింది. పువ్వు గుర్తోళ్లతోని వెనకటికాయ ఉండనే ఉంది. ఏ పార్టీ ఆఫీసు పోయినా కుర్చీ ఖాళీ లేదంటున్నారు ఇప్పుడు. అందుకే అక్క ఆగమైంది. జగన్ బాబు పంచనున్నప్పుడు అమ్మ ఎట్లుండే, బయటి పార్టీ వాళ్ళకు నిద్ర పట్టకుండా మాట్లాడింది. అంతెందుకు సోనియా గాంధీని బలియాలన్నది, ఏమో చేయాలన్నది. నమ్మబుద్ధి కాకపోతే తినుండ్రిగా. వనభోజనానికి పోయినప్పుడు వండుకోవడానికి వెళ్తాము, ఆ విధంగా కుటుంబ సభ్యులతో వచ్చి తప్పకుండా మరి ఇక్కడ తీసుకొచ్చి మరి పోషణకు పోయి మన కోడిని బలిచ్చినట్టుగా ఇక్కడ సోనియమ్మ గాంధీ మరి ఇంత మాట అన్నది కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్లోకి పోతే ఎవరన్నా తీసుకుంటారా అక్కను? అంటే కాంగ్రెస్ పార్టీతోనే అక్కబంధం తెగిపోయినట్టే కదా. ఇక కారు గుర్తోళ్ళను గులాబీ పువ్వు అసోంటి కేసీఆర్ను నోటికి ఎట్లొస్తే అట్టనే తిట్టింది. నువ్వు తెలంగాణ తెస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్నది. సవాళ్ళు ఇసిరింది. అంటే అన్నదేమో ఆవేశంలో అనుకుందాం కానీ కేసీఆర్ సార్ కుటుంబాన్ని ఆత్మహత్యనే చేసుకోమనే. ఇగో నేనేమైనా మీలాగా 11 సంవత్సరాల నుంచి ఉద్యమం చేసి తెలంగాణ ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నానా? మరి వాళ్ళ ప్రాణాలను బలిగొంటూ ఈరోజు వాళ్ళని జైళ్ళల్లో పెట్టిస్తూ కేసులు పెట్టిస్తూ మీరు ఈరోజు చేస్తూ ఉన్నారు. అందుకే మీరు చనిపోవాలన్నా, నేను చనిపోవడానికి ఒక్క కారణం చూపించండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చూసిండ్రు కదా, కేసీఆర్ సార్తో కూడా కట్టిపోయినట్టే. ఇక కార్ల కూర్చునే తందుకు కొండక్కకు జాగలేనట్టే. ఇక మిగిలింది తెలుగుదేశం పార్టీ.
ముందుగానే చెప్పినాం కదా, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం మీద ఏమేమో ఎత్తిపోసిండ్రు దంపతులు ఇద్దరు కలిసి అని. అదిగాక పరకాల ఫ్యామిలీకి చిరకాల శత్రువు ఎర్రబెల్లి గారు కూడా తెలుగుదేశంలోనే ఎలుగబట్టే. ఆయన ఉండగా వీళ్ళు వచ్చుడు అయ్యే పని కాదని కన్ఫామ్గా తెలుస్తున్నది. ఇక బీజేపీ హిందుత్వ పార్టీ అని మస్తుగా తిట్టిండ్రు, అటు కూడా రూట్ కట్టు. మరి ఇప్పుడు అక్క పరిస్థితి ఏంది? ఇవన్నిటికి కారణం ఒక్కటి, అది రాజన్న ఫ్యామిలీ. రాజన్న సోపతి పడితే ఊళ్ళో ఉన్న ఫ్యామిలీలన్నీ దూరమైనట్టు అన్ని పార్టీలు ఇప్పుడు కొండక్కను కొండెక్కనిస్తలేవు. అందుకే జగన్ బాబు మీద కావాల్సినంత కసి తీసుకుంటున్నది అక్క. ఇదన్నట్టు రాజన్న ఫ్యామిలీకి మందేయబోతే కొండక్క కొండనాలకేనే ఊసిపోయినదన్న ముచ్చట. మీ ఇంట్లో ఏమైనా పూలు ఉన్నాయి ఇప్పుడు? ఉంటే చూడుండ్రి. అరే నాకు కాదు, మీకోసమే చెప్తున్నా. ఉంటే ఇంట్లో అందరికీ తల ఒక పువ్వు ఇయ్యండ్రి. అందరూ అవి తీసి చోలా పెట్టుకోండి. ఇప్పుడు ఇగో నేను కూడా పెట్టుకుంటున్నా. ఏంది రామలం మీద కొత్త కోర్సు నేర్పిస్తుంది మాకు అనుకుంటున్నారా? ఏం లేదబ్బా, ఇప్పుడు ఒక స్టోరీ వేస్తున్నాము, వాళ్ళు వచ్చేటోళ్ళు ఇప్పుడు ఇదే పని చేయబోతుండ్రు అని చెప్తున్నా అన్నట్టు. ఇక సురు చేయండి మీరు. ఓలమ్మ, మన తినేసి మంచినీళ్ళు తాగడం అంటే తెలిసేటి మీకు. అల్లప్పుడెప్పుడు సర్ది దొరకనప్పుడు ఆకలికి అస్సలు వంతకొంతానరాట. అలాగ వండలేక రేగడి మట్టు ఉంటుంది చూడు, అందులో కూసంత సల్ల పోసుకుని తినేసేవారట. ఈ విషయాన్నే మొన్న తినేసి మంచినీళ్ళు తాగడము అంటారు. ఇప్పుడు ఈ విషయం చెప్తాను ఎందుకు అంత కొంతానరా? ఏట్లేదు, ఇప్పుడు మన లీడర్లు కూడాను పదవులాకి తీర్చేసుకోవడానికి ఇట్టగానే ప్రయత్నం చేస్తానరట. ఓలమ్మ, తెలంగాణ రాష్ట్రం విడిపోతే ఎట్ట బతకాలి, అలాగే కలిసి ఉంటే ఎట్టకు బతకాలి అనేసి ఇప్పుడు నుంచే ఒంటి మట్టిని తయారు చేసుకుంటానరట. ఇల్లు ఎర్రబెల్లి దగ్గర రోజు లేడు, ఆయన మట్టికు ముందుగాలన్నాడు ఈ విషయంలోన. చంద్రబాబు సార్ నుంచి తెలంగాణను బాల్చిద్దని అవతలు పడితే ఓలమ్మ, మళ్ళీ మేము ఎమ్మెల్యేలు ఎట్టగవుతాము, పదవులు ఎట్టకు సాధించుకోవాలి అనేసుకుంటాడు. అలాగ అనుకొని తెలంగాణ తెలుగుదేశం పార్టీ పెట్టేస్తాం అంటాడు. అయితే తెలంగాణ ఇష్టంను ఎట్టగేసి రొచ్చు చేసేసిన తెలుగుదేశం పార్టీ పేరునే తెలంగాణకు తగిలిచ్చి తెలంగాణ తెలుగుదేశం అని పెట్టిస్తారట. అది కూడా ఎప్పుడు అనుకుంటాండ్రో, మన చంద్రబాబు ప్లేట్ ఫిరాయించినప్పుడట. అంటే చంద్రబాబు గారు ఇలా ప్లేట్ ఫిరాయించేస్తారనేసి, ఇలాంటి మంచి సుగుణాలు ఉన్న వ్యక్తి అనేసి ఎర్రబెల్లి గారికి తెలిసిందనమాట. తెలిసినాక కూడాను మళ్ళీ తెలుగుదేశం పాటే పాడతాడు. ఏమో ఎందుకు పాడతాడో ఏటో నీకే అర్థం కావాలా. ఓలమ్మ, ఇక్కడ ఇంకొక విషయం ఉన్నది. ఇంకో పెద్ద మంచి లేడు, రాయపాటి సాంబశివరావు గారు. ఈయన కూడాని ఓ కొత్త పార్టీ పెట్టేస్తానంటాడు. ఎర్రబెల్లి గారు ఎర్ర కలువు పుల్లు నుంచి తెలంగాణ జనం చెవుల్లోన పెట్టికి ముందే సీమాంధ్ర ప్రజలకు ఓ పెద్ద పొద్దుతిరుగు పువ్వు, అదే సన్ఫ్లవర్ నెట్టిపోతాడు. ఇగో ఈసారి కూడాను ఓ పార్టీ పెడతాడట. ఎర్రబెల్లి ఎట్టేసినట్టే తెలంగాణ తెలుగుదేశం లాగానే సీమాంధ్ర కాంగ్రెస్ లేకపోతే ఇందిరా కాంగ్రెస్, అది కాకుండా సోనియా కాంగ్రెస్ పెట్టిస్తారట. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పేరును మాత్రం చివరికి తగిలించుకొని మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు అందులో గెలిచేసి జనం నోట్లు ఇంత మట్టి కొట్టేసి అవతల పడిపోదాం 5 ఏళ్ల పాటు అనుకుంటారట. అంటే ఇంతకీ విషయం ఏంటి? ఈ సార్లందరికి కావాల్సింది జనం బాధలు ఏటి కాదు, మళ్ళీ ఎలక్షన్లు వస్తే మనం ఏ పార్టీలో నిలబడియాలి, ఎట్ట గెలిచేసే ఉంటది వీళ్ళకి. వీళ్ళు నిజంగాని జనం గురించే జనం విషయమే పట్టించుకున్నట్లయితే పబ్లిక్ తోని కలిసి నడవాలి. కానీ వీళ్ళు చేస్తున్నది ఏందో ఏటాతం కావడంలే. జనమందరినీ కింద మీద పడిలాగా చేసి ఓ గొండైపోతుంటారు. వాళ్ళమ్మ, ఇసుకంటోళ్ళతోని బలికి జాగ్రత్తగా ఉండాలంటారు ఈ విజ్ఞాన వేదికోళ్ళు. నిజమే కదా? మన్ను ఓసి అంబలి కాస్తున్న లీడర్లు, 3 idiots అని తిడుతున్న జనం, అర్థం లేని సమ్మెకు అశోకుడి అండ, హైకోర్టు తిట్టినాక రాజుకున్న మంట, బాబు గారి ఆత్మగౌరవం ఫర్ సేల్, వచ్చే ఓట్ల వరకు హోల్సేల్, ఎదురు తిరిగిన కొండనాలికే సామెత, ఉన్న నాలికెకు ఊపిరి కరువు, తెల్లారక ముందే కూస్తున్న కోళ్లు, ఉలిక్కిపడి లేచిన ఎర్రబెల్లి రాయపాటి, కేకు కొయ్యమంటే మొత్తం తిన్నాడు, మురిపించి మరిపిస్తున్న పోరలు. అదనమాట ఇలా తీర్మారు వార్తలు ఆడుతూ పాడుతూ అయిపోయినాయి. మళ్ళీ రేపు వస్తా, మీరు చూస్తూనే ఉండండి V6.